హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆస్కిప్ న్యూమరాలజీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే నేమ్స్ కోసం అలాగే మొబైల్ నెంబర్ కోసం వీటి కోసం తెలుసుకుంటున్నాం అయితే చాలా వీడియోస్ నేమ్స్ కోసం కూడా చెప్పడం జరిగింది అలాగే మొబైల్ నెంబర్ కోసం కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే కొంతమంది కామెంట్లు చేయడం జరిగింది వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే రవితేజ ఈ రవితేజ అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే 10 మందికి షేర్ చేయండి అయితే ఈరోజు రవితేజ అనే పేరు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రవితేజ అనే పేరుకి ఏంటంటే 8 అక్షరాలు రావడం అనేది జరిగింది అయితే ఈ రవితేజ అనే పేరులో ఏ నంబర్స్ వచ్చి ఏంటి అనేది చూద్దాం అన్నమాట అయితే ఏంటంటే ఈ రవితేజ అనే పేరులో ఒక సిస్టంలో 32 వచ్చింది ఒక సిస్టంలో 21 వచ్చింది అనమాట అయితే ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 6 and 9 కాంబినేషన్లో పుట్టడం అనేది జరిగింది ఈ రవితేజ అనే పేరు గల వాళ్ళు ఏంటంటే 6 and 9 కాంబినేషన్లో పుట్టడం జరిగింది అయితే ఒక సిస్టంలో ఏంటంటే రవితేజ అనే పేరులో 32 వచ్చింది ఇంకో సిస్టంలో మనకి 21 రావడం అనేది జరిగింది అయితే ఈ 32 అనే నెంబరు ఆర్కేట్ అంటే బాగా మ్యాచ్ అవ్వడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ 21 అనే నెంబర్ మాత్రం ఇది పూర్తి ఆపోజిట్ అనమాట ఈ రవితేజ అనే పేరుకి పూర్తి ఆపోజిట్ 21 అనే నెంబరు కాబట్టి ఈ రవితేజ అనే పేరుకి ఒక సిస్టంలో మ్యాచ్ అయింది ఒక సిస్టంలో ఆపోజిట్లో ఉందన్నమాట అయితే ఏంటంటే ఇది డిస్టర్బెన్స్ ఇలాంటివి చేయడం గట్రా జరుగుతుంటుంది అనమాట ఈ రవితేజ అనే పేరుకి ఈ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి ఏంటంటే అది 21 ఆపోజిట్లో పేరులో నెంబర్ ఉన్నది కాబట్టి అది అంటే డిస్టర్బెన్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంటుంది అలాగే ఈ రవితేజ అనే పేరులో ఏంటంటే అది కాంబినేషన్లో ఏంటంటే 16 నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అనమాట 16 నెంబర్ కూడా దీన్ని బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది ఈ కాంబినేషన్లో 16 నెంబర్ అనేది రావడం జరిగింది అది కూడా ఇది కూడా 16 నెంబర్ అనేది కూడా మంచిది కాదనమాట అయితే ఈ విధంగా ఈ రవితేజ ఇచ్చిన అబ్బాయిది ఉండడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఏంటంటే బాగా మ్యాచ్ అయినట్లు ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది